ఏం తిన్న అట్ట చూస్తున్నారు గెటప్ సెటప్ అనే దాని అమ్మ గెటప్ వేసుకుంటే అమ్మాయిలే వల్లే అందుకే డ్రెస్ మార్చిన అన్న ఒక్క అమ్మాయి వల్లే వాని అమ్మ జీవితం అందరూ పెళ్లి చేసుకున్నా లవ్ చేసుకుంటున్నారు కృష్ణకాంత్ గారు పోతే మొత్తం లవర్సే నేను పోతే ఎవరు లేరు నా అందుకు గెటప్ మార్చిన అన్న బాగున్నా గెటప్ పోయి స్మార్ట్గా ఉన్నానా చాలా అన్న ఇప్పుడు మన ముందు నంది అవార్డు గ్రహీత దాసరి తిరుపతిని అడిగినారు ఆయనతో మాట్లాడతామన్నా ఇంతగా ఆయన యాక్టర్ అన్నా లేకుంటే కళాకారుడు అన్నా నాకు అర్థం కాలే ఏమన్నా ఆయన తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న చాలా చాలా ఆనందంగా ఉంది అన్న మరి నన్ను యాదృచ్ఛికంగా ఈ ఎంట్రీకి నన్ను వెళ్ళడం అన్న ఏదో పని మీద వచ్చాను మనిషిని ఒక ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ చేత నీకు చిన్నవాళ్ళే నాకంటే అదే ఉంది చేతులెత్తి దండం పెడుతున్నాను. ధన్యవాదాలు. ఇంతకు ఏ ఊరు అన్న మీది? మాది బొబ్బిలి దగ్గర బొబ్బిలి రాజులు ఆ బొబ్బిలి దగ్గర గొల్లాది అనే ఒక గ్రామం. బొబ్బిలి దగ్గర అది బాడంగి మండలానికి వస్తుంది అనమాట. బాడంగి మండలానికి అంటే మీరు ఈ కళారంగానికి కారణం ఏందన్న రావడానికి? కళారంగం కారణం ఏంటంటే మాది సామాన్యమైన కుటుంబమే. మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి మంచి ఆర్టిస్ట్, గాయకుడు, యాక్టరు అండ్ బెస్ట్ కమెడియన్. నా చిన్నప్పుడు మా నాన్నగారితో అలా నడిచి వెళ్తుండేవాడిని. మా నాన్నగారు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా సరే నన్ను తీసుకెళ్తుండేవారు, నేను వెళ్ళిపోతుండేవాడిని. అప్పుడు మైకులు లేవు, చాలా చాలా అద్భుతంగా మైకు లేకుండా పాట పాడుతుంటే ఎంత దూరమని వినిపించేది. పందిరి పాటలు అనేవారు అప్పుడు. పందిరి పాటలు, ఆ పందిరి పాటలు మా నాన్నగారు మెయిన్ గాయకుడు అనమాట. ఆయనతో వెళ్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ కలగడం. అలాగే మేము ముగ్గురు అన్నదమ్ముల్లో మా పెద్దన్నయ్య గారు దాసరి కూర్పునాయుడు గారని ఆయనకి మళ్ళీ కళ అబ్బింది. మా నాన్నగారి తరఫు వారసత్వం. మా అన్నయ్య గారు పాడుతుండగా వాళ్ళ రిహార్సల్ రూమ్కి నేను వెళ్తుండేవాడిని చూద్దామని. వెళ్తుంటే నాకు అదో మైకం కబ్బేసింది. నేను నేర్చుకుంటే బాగుంటుంది కదా అని దాని మీద నేను ప్రత్యేకంగా ఒక గురువుని తీసుకొచ్చి మావాడే ఆయన సెక్షన్లో ఫస్ట్ మొట్టమొదటిగా కురుక్షేత్రం నేర్చుకున్నాను. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు నేర్చుకున్నాను. ఆ తర్వాత గయోపాక్ష నాటకంలో గైడ్ అనే పాత్ర నేర్చుకున్నాను. ఈ గైడ్ అనే పాత్ర నాటకానికి ఆర్చుడు నంది అవార్డు గ్రహీత మేగడ రామలింగ స్వామిని రాజాన్ అయింది. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నాను ఈ గయోపాక్ష నాటకానికి. ఆయన సూచన మేరకే నాయుడు గారు మీరు చాలా గైడ్ బాగా చేస్తున్నారు, మీ గెటప్ చూస్తుంటే సత్య హరిశ్చంద్రకి బాగుంటుందేమో, చక్రవర్తి నాటకం అది చారిత్రాత్మక నాటకం అది బాగుంటుంది అని నన్ను సూచిస్తే దానికి సత్య హరిశ్చంద్ర 1984 నుంచి స్టార్ట్ చేశా. సత్య హరిశ్చంద్ర నాకు సత్య హరిశ్చంద్రలో మంచి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. జిల్లాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాష్ట్రంలో పలు విధమైన జిల్లాల్లో కూడా సత్య నాటకాన్ని ప్రదర్శించాను. ఎవరిది ఆ నాటకం అంటే పలానా దాసరి తిరుపతినాయుడు మేస్టారు నాటకం అనేవారు. మంచి ప్రశంసలు వచ్చేవి, చాలా ఆనందంగా ఉండేది. అలాగే రాష్ట్రంలో ఎక్కడ పరిషత్తు నిర్వహించినా ఖచ్చితంగా సత్య హరిశ్చంద్ర నాటకాన్ని మాత్రం పోటీగా వెళ్తుండేవాడిని పరిషత్తు నాటకానికి. ఆ పరిషత్తు నాటకాల్లో కొన్నాళ్ళు సెకండ్ ప్రైజ్ వచ్చేది, కొన్నాళ్ళు థర్డ్ ప్రైజ్ వచ్చేది. అసలు అక్కడి నుంచి ఏంటి సెకండ్ థర్డ్ వస్తున్నది, నేను ఉత్తమ నటుడిగా రాలేనా అనేటువంటి ఒక తపన పట్టింది. అప్పుడు మళ్ళీ దానికి కొంత శిక్షణ తీసుకొని ఆ శిక్షణ ద్వారా మళ్ళీ నేను ప్రయత్నం చేస్తే పెద్దవాళ్ళ చేత మెప్పు పొంది గోల్డ్ మెడల్స్, బొబ్బిలి రాజుల యొక్క చేతుల మీదుగా సన్మానాలు, ఉత్తమ నటుడిగా సత్య హరిశ్చంద్ర ఉత్తమ నటుడిగా. మీకు నంది అవార్డు వచ్చింది? నంది అవార్డు 2017లో మనకి గవర్నమెంట్ వారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. అప్పుడు నంది నాటకాలు ఆడించారు. అప్పుడు నేను రాజమండ్రిలో కళాక్షేత్రంలో నేను మోహిని భస్మాసుర ఆ నాటకంలో విలన్ క్యారెక్టర్ భస్మాసురుడు, ఆ భస్మాసురుడి క్యారెక్టర్కి నాకు ఒక ఉత్తమ నటుడిగా నంది అవార్డు నాకు ఆ ప్రభుత్వం వారు ఇచ్చారు. నాకు అందులో నంది అవార్డు తీసుకొని మీరు ఎలా ఫీల్ అవుతుంది అసలు? నంది అవార్డు అంటే అంతకుముందు అనుకుంటేవాడిని నంది అవార్డు మన సామాన్యులం కదా, చిన్న యాక్టర్లం కదా, నంది అవార్డు మనకేం వస్తుంది, పెద్ద సినిమా వాళ్ళకి ఇంకా సీనియర్స్కి ఎవరెవరు వాళ్ళకి వస్తుంది తప్ప మలనాటలకి ఏం వస్తుందని నిర్లిప్తంగా ఉండేవాడిని, నిరాశతో ఉండేవాడిని కాదు. పాడుతుండేవాడిని, ఆడుతుండేవాడిని. నంది అవార్డు నాకు వస్తే బాగున్నటువంటి ఆశ మాత్రం నాకు ఉండేది కాదు. వస్తే బాగుందనే ఆశ ఉండేది కాదు. ప్రయత్నం చేస్తున్నాం, దానికే ఉంది. ఆ నంది అవార్డు పోటీలకు వెళ్ళినప్పుడు కూడా నాకు కోరిక లేదు.
ఏదో ప్రదర్శన ఇచ్చాం, అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, దానికే ఉంది. మన ప్రయత్నం మనం చేసాం. అన్న ఈజీగా చక్కగా పాడడానికి వెళ్ళి పాడేసి ప్రదర్శన ఇచ్చి వస్తే ఆ రోజు ఆడిటోరియంలో మీది ఏ ఊరు సార్ అంటే మాది విజయనగరం అన్నాను. అంటే బొబ్బిల్లో మా ఊరు బొబ్బిల్ దగ్గర, కానీ మా పిల్లలు చదువుల రీత్యా ఇక్కడ విజయనగరంలో సెటిల్ అయ్యా. అక్కడ విజయనగరం ట్రూప్తో నేను ఉండేవాడిని. శ్రీ అక్కినేని సాంస్కృతిక సమాజం అని అక్కడ సమాజం ఉంది, దానికి వ్యవస్థాపకుడు గవర సత్యబాబు. ఆ సమాజంలో ఉండేవాడిని. ఆ సమాజం ద్వారా నేను నాటకంలో భస్మాసురుడు అనే పాత్రని సెక్షన్ తీసుకున్నాను. దానిలో శిక్షణ పొందినందుకు, కష్టపడినందుకు నేను తత్ఫలితాన్ని పొందాను. నాటకంలో కూడా క్లాసులు ఉంటాయా? నాటకంలో క్లాసులు అంటే గురువు గారు ఉంటారు. ఆ గురువు గారు ఎలా చెప్తే అలా మనం పాడాలి. ఆ పద్యాలు కానీ ఆ రాగాలు కానీ. ఒకసారి మా వాళ్ళ కోసం పద్యం పడతారు, మా వాళ్ళ కోసం ఏమన్నా? నేను సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ఫస్ట్ లో నేను ప్రాక్టీస్ చేసి చెప్పాను మీరు, దాంట్లో పద్యం చదువుతాను. పాడండి మా వాళ్ళ కోసం. దేవి, మన కష్టములు ఎట్లున్న పుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించి చూడు దేవి. బుద్ధయోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రవక్షరాసి వారణాసి. స్వర్ణదీ తట సంభాసి వారణాసి. నిర్మల జల ప్రపూర్ణంబై గంగానది సమేతంబైన ఈ వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి. పావన క్షేత్రముల వాసి, పావన క్షేత్రముల వాసి వారణాసి. సూపర్ అన్న.